హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. సో ఆ రోజు అయితే ఇంకా దోశ వేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకా తర్వాత అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు మా ఆయన. సో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఆ చికెన్ అంటే చికెన్ కాదు, లివర్ ఇంకా కందనకాయలు ఉంటాయి కదా, సో అవైతే తీసుకొచ్చారు. ఇంకా లివర్ పీస్ అయితే పిల్లలకు పెట్టాలి అని అంటారు కదా, హెల్త్కి మంచిది అని చెప్తారు కదా. సో అందుకోసమే ఇంకా లివర్స్ కందరకాయ అయితే తీసుకొచ్చిండు. ఇంకా ఆ రోజు అదే కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. సో ఆయన అయితే తినరు చికెన్ కర్రీ, సో ఆయన కోసం వేరే ఎగ్ కర్రీ అలా చేశాను అన్నమాట. ఎగ్ ఫ్రై చేసా. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశనే ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇంకా వట్టి దోశ తినడం ఎందుకని అంటే, మామూలుగా నేను ఫాస్టింగ్ ఉన్న డేస్లో అయితే ప్లెయిన్ దోశనే వేసిస్తా. ఇంకా లేదు ఇలా నేను ఫాస్టింగ్ లేకుండా వేరే ఉన్న రోజులు ఉంటాయి కదా, సో అప్పుడైతే ఇంకా ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఎక్కువ మట్టుకు అదే జరుగుతుంది. ఇంకా ఆలు కర్రీ ప్రిపేర్ చేయడం అంటే ఇంకా అది కొంచెం లేట్ అవుతుంది. ఇంకా పిల్లలు కూడా ఆగలి. ఇంకా ఆ రోజు హాలిడే ఉందంటే లేట్గానే లేస్తాం కదా, సో అందుకోసం ఇదైతే ఈజీగా అయిపోతుంది, ఇంకా బాగుంటుంది హెల్త్ కూడా అనేసి ఇంకా ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అన్నమాట. సో దీంట్లో అయితే బీరకాయలు ఉండే అన్నమాట. ఒక బీరకాయ ఉండే, సో ఆ బీరకాయ ఇంకా టమాటా వేసేసి అయితే బీరకాయ చట్నీ లాగా అలా చేశాను అన్నమాట. పల్లీలు వేసేసి అవి తను ఆయిల్లో వేయించుకొని ఇంకా బీరకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేశా. సో చట్నీ అయితే బాగుందని చెప్పారు మా హస్బెండ్. చట్నీ అయితే చాలా బాగుండే. ఊరికే పల్లి చట్నీ తినడం, సో అదైతే కొంచెం ఏంటిది చేంజ్ చేద్దామని అనుకున్నాను. ఊరికే పల్లి చట్నీ అవుతుందని, అందుకోసమే ఇంకా బీరకాయలు ఉండే టమాటాలు ఉండే, సో వాటితో అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా చిన్న పాప కూడా ఎగ్ దోశ అంటే బాగా తింటుంది, సో తనకు కూడా చాలా నచ్చుతుంది అన్నమాట. సో అందుకోసమే ఎక్కువ ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకు బాగుంటుందని అదైతే చేసిన అన్నమాట ఆ రోజు. ఇంకా పిల్లలకు స్కూల్ లేదు కదా, సమ్మర్ హాలిడేస్ కదా, సో ఏదో ఒక స్నాక్స్ అలా ప్రిపేర్ చేయి మమ్మీ అనుకుంటా సో అంటుందన్నమాట. ఈవినింగ్ అయినా కానీ ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి వేరే ఏదైనా ఉండాలని చెప్తుంది. అసలు వినదు తను. ఇంకా ఇద్దరు పిల్లలన్నా బాగా ఏంటిది, ఇద్దరు చిన్న పిల్లలు బాగా వింటారు కానీ పెద్ద ఆమె అసలు వినదన్నమాట. ఆమెకి ఏదన్నా కావాలి అంటే ఇంకా కావాలి. మళ్ళీ ఏంటిది నేను వద్దు అని అంటే ఊరుకుంటుందన్నమాట. సో వాళ్ళ డాడీ అయితే వద్దు అని అన్నారు, అందుకోసమే ఆయన దగ్గర ఎక్కువ గారాబం చేస్తుంది. ఇంకా ఫస్ట్ కిడ్ కదా, సో ఆమెనైతే బాగా ఏంటిది ఇంకా గారాబం అన్నమాట. ఇంకా ఆమె ఏం చేసినా అస్సలు ఏమన్నారు. అందుకోసమే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఏది కావాలంటే అదైతే ఆమెకైతే తీసుకొస్తుంటాడు. వీళ్ళకి తీసుకురారు అని కాదు, ఇంకా వీళ్ళు ఏదైనా మామూలు డేస్లలో కుదరక తీసుకురాకపోతే సర్లే అనేసి అయితే ఊరుకుంటారు వాళ్ళు. ఏడవడం అలాంటివి అయితే ఏం చేయరు. సో కానీ పెద్ద పాప అయితే అట్లా చేస్తుంది అన్నమాట. ఇంకా పదే పదే గుర్తు చేస్తుంటుంది, నువ్వు ఇప్పుడు తీసుకొస్తాను తీసుకురాలేవు ఇంకా మర్చిపోయినావు అనుకుంటా. ఒకవేళ బయట ఉంటే మా హస్బెండ్ అయితే వర్క్లో ఉంటే కాల్ చేసి మాట్లాడుతుంది, ఇది తీసుకొస్తున్నావు లేదా, వర్క్ అయిపోయిందా లేదని. సో ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా వెళ్దాం అనేసి అయితే అట్లా చేస్తుంటుంది అన్నమాట. సో అందుకోసం అయితే ఆమె ఏది అడిగితే అదైతే చేయడానికే చూస్తాము. ఇంకా వీళ్ళు కూడా మాట్లాడి ఇంకా అడిగితే ఇంకా చిన్న పిల్లలకు కూడా సో అదైతే వాళ్ళు ఏది అడిగితే అదైతే ఇస్తాము. ఇంకా వాళ్ళకైతే సరిగా మాటలు రావు కదా, అందుకే ఇంకా వాళ్ళు ఏది పెట్టినా తింటారన్నమాట, ఏది ఇచ్చినా తింటారు. ఇంకా ఆమెకి ఏది తీసుకొస్తే వీళ్ళకి కూడా అదే తెస్తారు కదా, సో అందరూ అయితే కలిసే తింటారన్నమాట. ఇక్కడైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ రోజైతే కర్రీ బాగా వచ్చింది, బాగా అనిపించింది. మామూలుగా ఇంకా చికెన్ ఎలా వండుతాం సో అలాగే ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఏంటిది మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. సో నేనైతే లాస్ట్కే వేసిన అన్నమాట. సో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు సో అవైతే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా అవి ఆయిల్లో వేగిన తర్వాత ఇంకా పసుపు వేసుకొని ఇలా మనం తీసుకొచ్చిన లివర్ కందనకాయలు ఉన్నాయి కదా, సో వాటిని అయితే ఒక 2-3 టైమ్స్ అయితే అలా ఫ్రెష్గా నీట్గా కడుక్కొని పెట్టుకొని సో అవైతే వేసుకోవాలి. ఆయిల్లోనే ఏంటిది కొంచెం ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట. సో ఇవైతే కొద్దిగా లేట్ టైం పడుతుంది ఉడకడానికి, అందుకోసమే అవి ఉడికేంత వరకు కొంచెం ఎక్కువ టైం అయినా కానీ ఏంటిది
మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే ఉడికించుకోండి. ఇంకా ఇది ఫ్రై లాగా చేస్తేనే బాగుంటుంది అనుకుంటా, కానీ నేను కొంచెం అయితే సూప్ లాగానే చేసిన, అనిపించింది ఫ్రై లాగా చేస్తే బాగుండు అనేసి. సో ఇంకొకసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు కన్ఫామ్గా ఫ్రై చేస్తుంది దీన్ని. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసిన. సో అది మాత్రం ఒక 50% అలా కుక్ అయిపోయిందనమాట. లివర్ తొందరనే కుక్ అయిపోతుంది. సో కందనకాయలు అయితే అవి కుక్ అవడానికి కొంచెం టైం అనేది పడుతుంది అన్నమాట. సో ఈ కందనకాయలు అనేటివి సేమ్ మటన్ పీస్ లానే ఉంటుంది, తిన్నా కూడా టేస్ట్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. మా చిట్టి తల్లి అయితే ఇంకా నేను ఏ పని చేసినా అట్లా తిరుగుతూనే ఉంటుంది, నా చుట్టూ కాళ్ళ దగ్గర అట్లా తిరుగుతుంటుంది. ఇంకా ఏదైనా పని ఉందని మనం స్పీడ్గా నడుస్తాం కదా, సో కాళ్ళలో అట్లా ఇరుకుతుంది అన్నమాట. సో అట్లా చేస్తుంది మా చిట్టి తల్లి. ఇంకా ఏం పని చేసినా మొత్తం నా చుట్టే తిరుగుతుంది. సో అందుకోసం మేము పడుకున్నప్పుడు బట్టలు ఉతుక్కోవడం, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడం, సో అలాంటివి అయితే చేస్తూ ఉంటా. ఇంకా నీళ్ళల్లోకి వస్తుంది అన్నమాట. సో అందుకోసమే ఇప్పుడు వెదర్ అయితే చాలా కూల్గానే ఉంది, కానీ ఇంకా వర్షం అది ఇది ఉండడం వల్ల కోల్డ్ అవుతుందని భయమే ఇస్తుంది. చిన్నపిల్లలు కదా, సో ఏ పని చేయాలన్నా భయమే. మళ్ళీ చల్ల ఉంటుంది వాతావరణం, మళ్ళీ ఏంటిది ఉబ్బరిస్తుంది అన్నమాట. సో స్నానం చెప్పిపోతే చెమటలాగా అయిపోతుంది. సో అందుకోసమే పిల్లలకి ఇంకా 2 times 3 times అలా స్నానం చేయించడం, ఫేస్ కడగడం సరిపోతుంది అన్నమాట. ఇక్కడ మన కర్రీ అయితే చూస్తున్నారు కదా, ఇంకా కారం సాల్ట్ వేసేసి మళ్ళీ ఒక 5 minutes అలా నూనెలో వేయించుకున్నాను అనమాట. నూనెలో ఉడికిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ అనేది వేసాను. ఇంకా కొద్దిగా సూప్ లాగా చేద్దాం అనుకున్నా. సో మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ తినరు, ఇంకా సూప్ అయితే కొంచెం తింటారు కదా అని ఎక్కువనే వేసిన. కానీ ఇంకోసారి వేసినప్పుడు అయితే ఇది ఫ్రై వేస్తాను నేను, ఎందుకంటే సూప్ బాగానే ఉంది, కానీ ఆ చికెన్ కర్రీ అంత టేస్ట్ అయితే అట్లా రాలేదు. ఇంకా ఫ్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. సో నెక్స్ట్ టైం అలాగే చేస్తా. సో ఇప్పటికైతే ఇంకా అడ్జస్ట్ అయిపోయినాం అన్నమాట. సో కర్రీ అయితే బాగుంది, కానీ ఇంకా అలా వేస్తే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది అనమాట. సో ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లివర్ కందనకాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రోజు చపాతీ ఇట్లా ఏం చేయలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.